ఆల్రెడీ ఓ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు, పుచ్చుకోవడానికి మీరు కూడా రెడీగా ఉండండి. ఏమంటారు? ఓకే సార్. యా ఓకే. మేము ఇంగ్లీష్ లోనే చెప్తాం, తెలుగులో చెప్పాం. ఏం పేరు సిస్టర్? లావణ్య. మిమ్మల్ని ముద్దుగా బావగారు లావు అంటారా? లవ్ అంటారు. లవ్? ఏ కమాన్, ఏంట్రా లావు అంటావు? లవ్ అని పిలుస్తుంటే మా ఆయన నువ్వేమని పిలుస్తావు? నాకు సిగ్గేస్తుంది. అబ్బా, ఇంత సిగ్గుపడుతుందంటే ఏదో కొత్త పేరే పెట్టింది. పేరుతోనే పిలుస్తాను. ఏంటి ఆయన పేరేంటి? హరి. హరిలో రంగ హరి అని పిలవచ్చు కదా. కాదు, ఆయన అంత ప్రేమగా లవ్ ఇష్క్ కాదల్ అని పిలుస్తుంటే నువ్వేంటి హరి అని పిలుస్తావు? ఇప్పటి నుంచి ఆయన ముద్దుగా పిలవాలి. నేను కొన్ని ఆప్షన్లు ఇస్తాను. బేబీ, బంగారం, డార్లింగ్, బుజ్జి, పప్పి. ఏ సెలెక్ట్ చేసుకుంటారు? బుజ్జి. బుజ్జియా? ఏ ఎందుకు? పిలవడానికి ఈజీగా ఉంటదని. డార్లింగ్ ఇంకా బాగుంది కదా. హరి డార్లింగ్ అనండి ఒకసారి చూద్దాం. హరి డార్లింగ్. బాగుంది. హరి బంగారం. హరి బంగారం. ఏది బాగుంది రెండులో? అంటే ఒక్కొక్క హరి బంగారం బాగుందండి ప్రేక్షకులు. బంగారం బుజ్జి బుజ్జి బంగారం సో లవ్ అరేంజ్డా? రెండు. రెండు ఎక్కడ లవ్? యువర్ థింకింగ్. ఎంత ఆలోచిస్తావండి? నీ లవ్ స్టోరీ అడుగుతున్నారా, పక్కింటో లవ్ స్టోరీ అడుగుతున్నా? అంటే అది చాలా అంటే పాతకాలం టైప్ స్టోరీ అన్నమాట. పాతకాలం లైవ్ స్టోరీ అంటే ఉత్తరాలు రాసి అలా కాదు. సో అంటే ఇంకా పాతకాలంలో. ఇంకా పాతకాలం అంటే పౌరానికి లెటర్ ఇచ్చి ఏ పావురమ్మా జా జా అలా కూడా కాదు. అలా కూడా కాదు, ఇంకా పాతకాలం అంటే దేవతలు అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఇలా కనిపించే వాళ్ళు కదా. అచ్చా, ఏదో సినిమాలో వెంకటేష్ కి వెనకాల నుంచో ఆరతి అగర్వాల్ వెంకటేష్ ఇట్లా వెనకాల తిరిగి కనపడతాడు, ఒకసారి టర్న్ అవుతాడు. అలా టర్న్ అయ్యాడా హరి బాబా? అలా కూడా కాదు. అలా కూడా కాదు. ఇంకా కాంతారావు గారు, ఆ తర్వాత పాతకాలం నాగయ్య, ఆ లెవెల్ కి వెళ్ళాలా మనం? అది కూడా కాదు. ఓ అమ్మా, అది కూడా కాదు. ఈ లవ్ స్టోరీ ఏంటమ్మా తల్లా? అంటే యాక్చువల్ గా నేను మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అనమాట. సో అలా చేస్తూ ఉన్నప్పుడు నాకు ఇంట్యూషన్ లా అనిపించింది. సో అది నెక్స్ట్ లెవెల్ కి అలా స్టెప్. ఆ మెడిటేషన్ లో ఆయన కనిపించాడా హరి? కనిపించాడు. ఆ తర్వాత రోడ్డు మీదకి వెళ్ళగానే కనిపించాడు. లేదు, అది నాకు కనిపించిన పర్సన్ నుంచి నాకు అలా వచ్చింది అన్నమాట ప్రపోజల్. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. అంటే నాకు కూడా తెలియదు ఇలా జరుగుతుంది అని. సో నేను నా లైఫ్ లో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సూపర్. బావ కూడా అలా అయిందంట. ఆయన కూడా ఇలా నిద్రపోతున్నప్పుడు అంటే ఫస్ట్ అసలు ఇలా జరిగిద్దారని నమ్మలేదు. సో దానికి చాలా అంటే తనకు కనిపించింది, అంటే నాకు కూడా కనపడాలని తను కూడా చాలా ప్రయత్నం చేశారు. అసలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఏలే. ఇప్పుడు కూడా ఏమన్నా చేస్తూ ఉంటారా? అలాగా చేస్తూ ఉంటాం. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈ ఆనందంలో నాకు ఒక ఐడియా వచ్చింది. నీకు ఒక ఫ్రెండ్ ఉంది, ప్రతి ఫ్రెండ్ మనకు అవసరమే. ఆ ఫ్రెండ్ దెయ్యం. సో అప్పుడప్పుడు వచ్చి నీతో మాట్లాడుతుంటది. దెయ్యమే మన ఫ్రెండ్ అయితే ఎలాంటి పనులు చేయించుకోవచ్చు? సో నేను దయ్యం బదులు దేవతతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా మీకు? దెయ్యాన్ని తీసుకురావడమే కష్టం అంటే ఇప్పుడు మేము దేవుడిని ఎక్కడిని తీసుకురావు. అయితే ఓ పని చేద్దాం, మంచి టంగ్ టెస్ట్ చెప్తే నిరగది. ఓకే? కాత్సాయిని బోన్ చేసావా, కారులో వస్తానని థింక్ చేసావా, కాలువ గట్టును వాక్ చేసావా, కాసేపైనా నా కోసం వెయిట్ చేసావా? మళ్ళీ చెప్తా, ఏమేం టెన్షన్ పడుకో. కాచాయిని భోంచేసావా, కారులో వస్తానని థింక్ చేసావా, కాలువ గట్టును వాక్ చేసావా, కాసేపైనా నా కోసం వెయిట్ చేసావా? కాత్యాయిని భోజనం చేసావా, కార్లో వచ్చావా, కాలువ గట్టులో ఉన్నావా? కాలువ గట్టులో ఉన్నావా, అన్ని కార్యక్రమాలు కానిచ్చావా? ఇదా? కాత్సాయిని భోజనం చేసావా, నేను కారులో వస్తానని థింక్ చేసావా, కాలువ గట్టును వాక్ చేసావా, కాసేపైనా నా కోసం వెయిట్ చేసావా? యాక్షన్. హరిబాబు ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్. ఉండాలి, ఆ మాత్రం 4-5 జాబులు పనిచేసే వ్యక్తే ఉండాలి నీకు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నాడా? రెడీ, చెప్పు. కాత్యాయిని భోజనం చేసావా, కార్లో నేను వస్తున్నాను ఫీల్ అయ్యావా? అవ్వలేదు ఫీల్. వెయిట్ చేసావా, కార్లో నేను వస్తున్నాను వెయిట్ చేసావా? ఏదో చేసింది మొత్తానికి. కాసాయిని అయితే గుర్తుంది. పడుకో, ఏముందిలే ఇంకా. కాలువ పక్కన వాక్ చేసావా? ఓకేలే, ఏదో చేసింది, వదిలే కాసాయిని. ఇంతకీ బావకి ఏ పేరు ఫైనలైజ్ చేసావు? డార్లింగ్, బేబీయా? డార్లింగ్. డార్లింగ్. ఓకే, డార్లింగ్ హరి గారికి ఓ
హలో అండి, నమస్తే. మీ పేరేంటి? నా పేరు రేష్మ. రేష్మ గారు, ఏంటండి డ్రెస్ చుడీదార్ కి ఎక్కువ నైట్ కి తక్కువ అన్నట్టుంది, ఏదో కొత్తగా డిజైన్ చేశారు. అక్కడ ఉందని వేసుకొని వచ్చా. ఏం బావగారు, బట్టలు ఉతకచ్చు కదా మీరు ఇంట్లో ఉండి. చూసారా మా సిస్టర్ ఏ డ్రెస్ ఉంటే ఆ డ్రెస్ వేసుకొచ్చింది. నువ్వు కొంచెం గట్టిగా ఉండాలి బావగారి దగ్గర, మెత్తగా ఉండకపోతే ఆయన ఎలా గిన్నెలు తోముతున్నారు. ఓకే, బట్టలు కూడా ఉతకాలి. ఇప్పియట్లేదు బట్టలు, సంపాదిస్తున్నారు కానీ. ఉన్నాయి ఉతకండి అంటుంటే కొత్తగా రోజు ఇప్పిస్తారు మరి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. 365 డేస్ ఒక్కొక్క డ్రెస్ ఇప్పియాలి. 365 కి రోజుకో డ్రెస్. రోజుకొక డ్రెస్. బాబా బాబా ఏమన్నా అడిగిందా? ఏం చేస్తాడు బావా? యుఎస్ లో జాబ్ చేస్తాను. యుఎస్ లో చెయ్యాలి మరి, నీ కోరికలు తెచ్చాలంటే ఆయన యుఎస్ కజకిస్తాను అలాంటి చోట్లే జాబ్ చేయాలి. సో ఆయన రాత్రులు కాల్ చేస్తుంటే అప్పుడు నేను పడుకున్నానండి, నువ్వు మార్నింగ్ కాల్ చేస్తే నేను పడుకున్నానే అంటారా? అదే జరుగుతుంది. మరి మీరు ఎప్పుడే అక్కడికి? నేను నెక్స్ట్ మంత్. సూపర్. లవ్ అరేంజ్డా? అరేంజ్ కమ్ లవ్. అంటే ముందు లవ్ తర్వాత అరేంజ్డ్? అరేంజ్ తర్వాత లవ్. చూడగానే లవ్ మొదలైంది అక్కడే. అంతే. మగధీరలో పట్టుకుంటే మెరుపు తీగలు మెరిసినట్టు. మీకు ఒక ఫ్రెండ్ ఉంది, అది దెయ్యం, దాన్ని ఉపయోగించుకొని ఎలాంటి పనులు చేస్తారు? ఒక మంచి క్యూట్ దయ్యం ఫ్రెండ్ అడుగుతాను. అదే ఆల్రెడీ ఓ ఫ్రెండ్ ఉంటే ఇంకో క్యూట్ దెయ్యం. నాకు అర్థం కాలేదు సార్. ఇంకొక క్యూట్ దయ్యం కోసం వెయిట్ చేస్తాను. ఇద్దరు క్యూట్ దెయ్యాల ఫ్రెండ్లతో ఏం చేస్తారు? ఎలాగో యుఎస్ వెళ్తున్నాను కదా, ఆ. వీసా ఇష్యూస్ ఏమైనా ఉన్నా అన్ని క్యాన్సిల్ చేయించుకుంటాను ట్రంప్ తో. అచ్చా, ఈ దెయ్యాన్ని అక్కడ పంపిస్తారా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అబ్బాబాబాబా ఏమన్నా ప్లాన్? ఇంకా ఇక్కడ బంగారం షాపులకి అది పంపించి తెప్పించుకోవచ్చు కదా బంగారం. అది కూడా చేద్దాం. మన ఫ్రెండే కదా. మన ఫ్రెండ్, అందుకే 2 దయ్యాలని పెట్టుకున్నాను, ఒకటి ఓయమ్మో. బ్యాంక్ లోకి, ఒకటి బంగారం షాప్ కి. నువ్వు ధోని, నీకో టీము. And నేను ఒకటన్నా, నేను ఆల్రెడీ 2 దెయ్యాలు ఫ్రెండ్స్ అంట బాబోయ్. మొత్తం 3 దెయ్యాలు కూర్చొని ఏం మాట్లాడుకుంటాయో మనకు తెలియదు. సరే, బావగారు కాల్ చేసి ఏమంటారు? అబ్బా ఐ మిస్ యూ అంటారా? ఏమన్నారు, ఏం చేస్తున్నావు అని అంటారు. మీరు అన్న కనీసం ఐ మిస్ యూ అని మీరన్నా చెప్పొచ్చు కదా ఇటు నుంచి. ఓకే అని అంటాడు. నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా? అంటే ఆయన లోపల దాచుకొని బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లేదు అంతే, లోపలే బోల్డ్ అంతా దాచుకున్నారు అంతే కదా? అనుకుంటా అంట. సరే సూపర్, జాగ్రత్తగా వినండి. కంకర్లో పట్టాలు, కాళ్లకు పట్టీలు, ఊర్లో ఓకబొట్టలు, ఊరవతల ఇటుక బట్టీలు. ఒక లైనే అర్థమైంది. కంకర్లో పట్టాలు, కాళ్లకు పట్టీలు, కాళ్ళకు పట్టీలు, ఊర్లో ఓకబొట్టలు, ఊర్లో ఓకుబట్టులు, ఊరవతల ఇటుక బట్టీలు. ఊరవతల ఇటుక బట్టీలు. యాక్షన్. కంకర్లో పట్టాలు, కాళ్ళవతల పట్టీలు. కాళ్ళ అవతల కాళ్ళు. ఎందుకు? కాళ్ళకే పెట్టుకోవచ్చు కదా. కంకర్లో పట్టాలు, కాళ్ళకు పట్టీలు, ఊర్లో ఓకబొట్లు, ఊరవతల ఇటుక బట్టీలు. ఊర్లో ఓకబొట్లు, ఓకబట్లు, ఊరవతల ఇటుక బట్టీలు.